డిస్కస్ చేద్దాం. అందుకు ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, ఎలక్షన్లకు ముందు నిజంగానే మీ కూటమి ప్రభుత్వం చేసిన హామీలు చెప్పేటప్పటికి మీరు దాదాపుగా 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నది ఒకటి ప్రచారంలోకి తీసుకెళ్లారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే మీరు చెప్పిన నెంబర్స్ అన్ని 14 లక్షల కోట్ల ఆ రోజు. కానీ మీ కూటమి ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం 9,73,000 కోట్లు మాత్రమే ఇవాళకి అప్పుల లెక్క తేలింది. సో అలాంటప్పుడు అలా చూసినా సరే ఇంకొక 4 లక్షల కోట్ల రూపాయలు తక్కువ ఉంది అని ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో 14 లక్షల కోట్లకే మీరు అన్ని రకాల పథకాలు చేస్తామన్న వాళ్ళు, అందులో ఇంకా తక్కువ నెంబర్ దొరికిన తర్వాత కూడా ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయాలంటే అవసరమైన ఆర్థిక వనరులను మీరు సేకరించడంలోనో లేకపోతే కూర్చుకోవడంలోనో ఫెయిల్ అయ్యి దాన్ని చెప్పుకోలేక ఇవాళ ఈ విషయాన్ని మొత్తాన్ని వైసీపీ మీద నెపం నెట్టి మరొకసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్తున్నారు అన్నది వైసీపీ చేస్తున్న మరొక ఆరోపణ. ఏమంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. వైసీపీ కొంపలేదో మునిగిపోయినట్టు వచ్చి 40 రోజులు కూడా కావట్లేదు. అసలు ఇంతకు ముందు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర బడ్జెట్ అప్పు ఎంత? 3,07,000 కోట్లు. 3,07,000 కోట్ల అప్పులతోటి వైసీపీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత దాదాపు 100 రోజుల దాకా ప్రతిపక్షం మాట్లాడు. అది మినిమం కామన్ సెన్స్. ఇప్పుడు ఎక్కడ పడితే కుప్పలు తెప్పలుగా అప్పులు చేసి పడదొబ్బేసి ఇప్పుడు వచ్చి వెంటనే ఇమీడియట్ గా ఇట్లా చిటికేయంగా అన్ని అయిపోవాలి, పథకాలు అయిపోవాలి, రోడ్లు తలతల మెరిసిపోవాలి, అన్ని ఫ్యాక్టరీలు ఒకే రోజు కట్టేసేయాలి, పరిశ్రమలు ఈ రోజు వస్తే ఇంక రేపు బిల్డింగ్లు అయిపోవాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోవాలి. మరి 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేశారు? ఇవన్నీ చేయకుండా మేమేదో అది చేసాం ఇది చేసాం అని ఏదో ప్రెస్ మీట్లకు పక్కన కూర్చొని, ఇప్పుడు ఇందాక విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ చూసా, అందులో ఆవిడేదో నాడు నేడు కోసం 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారో కూడా ఏం కనపడట్లేదు. ఏ స్కూలు బాగుపడిన దాఖలాలు లేవు, ఒక టీచర్ లేడు, ఒక పాడు లేదు, ఏమీ లేదు. మరి వీళ్ళు ఎక్కడ 70,000 కోట్లు చూసాం. కనీసం పంచాయతీరాజ్ శాఖలో బ్లీచింగ్ వేయడానికి కూడా డబ్బులు లేకుండా మనీ డైవర్ట్ చేశారు. వీళ్ళు బటన్ నొక్కింది 1,70,000 కోట్లే. కానీ ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ అప్పు 9,73,000 కోట్లు. మిగతా డబ్బులు ఏం చేశారు? ఇది కాక మద్యం మీద అమ్మింది సంవత్సరానికి 35,000 కోట్ల పైచీలకు మద్యం అమ్మిన డబ్బులు, దానికి లెక్కలు లేవు. ఇసుక అన్ని ఇప్పుడు రేట్లు భయంకరంగా పెంచేశారు. కరెంటు ఛార్జీలు 8 రెట్లు పెంచారు, 8 సార్లు పెంచారు. ప్రజల ఎత్తున భారం వేశారు. మరి రాష్ట్ర ఖజానాకు వచ్చే 5 సంవత్సరాల్లో వచ్చే కనీసం సంవత్సరానికి 1,00,000 కోట్లు లెక్కేసుకున్నా కూడా 5 సంవత్సరాలకి దాదాపు 4,5 లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాకి వచ్చే రాబడి. మరి మందమ్మింది, మిగతావి అప్పులు తీసుకొచ్చింది, ఇవన్నీ ఏం చేశారు? వాళ్ళు ఇచ్చింది 1,70,000 కోట్లే కదా ప్రజలకి. పోనీ ఏమన్నా పోలవరం కట్టారా, అమరావతి కట్టారా, లేకపోతే ఇంకేమన్నా పెద్దది ఏమన్నా కంప్లీట్ చేశారు? ఇదిగో మేము 50,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టాం, ఇంకో దానికి దీనికి ఖర్చు పెట్టడానికి ఏమి చేసింది కూడా లేదు కదా. కనీసం రోడ్లు గుంతలు కూడా వేయలేదు. మరి ఇన్ని వేల కోట్ల డబ్బు ఏం చేశారు? ఇది అడుగుతుంటే ఇది సమాధానం చెప్పాలి దమ్ము లేక వాళ్ళు ఇది చేయలా అది చేయలా, పథకాలు అమలు చేస్తారా, మేము మీరు అన్నట్టుగా అట్లా అనుకున్నా సరే గత 50 రోజుల్లో దాదాపుగా 12,000 కోట్ల అప్పు అన్నదాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నుంచి తీసుకొచ్చిన డబ్బులు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర దీని నుంచి సమీకరించిన అమౌంట్. సో ఆ 12,000 కోట్లలో నుంచి ఈ రోజు వరకు మీరు ఆలోచిస్తే ఇచ్చిన ఒక పథకం ఏది అంటే ఆసరా పెన్షన్, ఏదైతే పెన్షన్ల పథకం ఉందో దాన్ని మాత్రం ఇంక్రీజ్ చేశారు, 7,000 రూపాయలు ఇచ్చారు. మిగిలిన వాటి ఏదానికి మీ దగ్గర సమాధానాలు లేవు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు మహిళలకు సంబంధించినవి కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం అనే పేరుతో ఇవన్నీ పెండింగ్ పెట్టి అవి సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టకుండా, పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టకుండా మీరు గతంలో జరిగిన వాటిని తిప్పి చెప్తున్నారు అన్నది వైసీపీ అంటుంది. అంటే ఇది ఒక పసలేని వాదన అండి. జనాలకు కూడా అర్థమవుతుంది. వచ్చి అసలు ఏముంది ఖజానాలో, ఎక్కడ ఏమున్నాయో తెలియకుండా పథకాలు ఎట్లా రాగా 40 రోజులు ఎట్లా అమలు చేస్తారండి? అసలు గుర్తి ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు చేసిన డ్యామేజ్, వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఇంతనా? అసలు రాగానే ఎలాగ పథకాలు అమలు చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాగానే అమలు చేయలేదు కదా. దాదాపు తక్కువ 6 నెలల టైం తీసుకున్నాడు. కనీసం 6 నెలలైనా వెయిట్ చేసి ఓపిక లేదు వీళ్ళకి. ఎవరికి షుగర్ లాగట్లేదు. రాగానే అమలు చేయాలని కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విద్యా దీవెన కానీ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్స్ కదా అవన్నీ. ఇప్పుడు ఈయన జేబులో కూడా ఏమి ఇవ్వలేదు. 12,000 కోట్ల రూపాయలు
మనకి అప్పుగా ఇస్తున్నారు, అమరావతి నిర్మాణ రీకన్స్ట్రక్షన్ కి అప్పుగా ఇస్తున్నారు. అట్లీస్ట్ అదన్నా ఇస్తున్నారు, సంతోషం. ఏదన్నా పని చేయడానికి వీళ్ళు చేసిన విధ్వంసం మామూలుది కాదు, అసలు ఒక నాటిది కాదు, ఒక ఏటిది కాదు అన్నట్టు చేశారు. ఎస్ సూర్యనారాయణ గారు, ఇక్కడ అంటే వైసీపీ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పే మాట ఏంటంటే వాళ్ళు అధికారంలోంచి దిగి వెళ్ళేటప్పుడు కేవలం 100 కోట్ల రూపాయలు అకౌంట్లో పెట్టి ఆ రోజుకి అప్పులు ఏవైతే అంటే వచ్చిన కొద్ది రోజుల్లోనే